నమస్కారం. పదవీ విరమణ ఈ మాట వినగానే మనలో చాలామందికి ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. మన డబ్బుని ఎక్కడ పెట్టాలి? నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పీఎస్లోనా, లేక మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్లాలా? ఈరోజు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటో స్పష్టంగా చూద్దాం. మన రిటైర్మెంట్ ప్రయాణానికి ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ రోజుల్లో రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు ఇంత పెద్ద సవాలుగా మారిందో చూద్దాం. ఆ తర్వాత ఎన్పీఎస్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి విడివిడిగా తెలుసుకుందాం. రెండింటినీ పోల్చి చూసి ఫైనల్గా మన పదవీ విరమణ కోసం సరైన దారి ఎలా ఎంచుకోవాలో మాట్లాడుకుందాం. సరే, అయితే మొదలు పెడదాం. అసలు ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకింత కష్టంగా అనిపిస్తుంది? ఒకప్పుడంతా సింపుల్గా ఉండేది కదా, మరి ఇప్పుడేమైంది చూద్దాం. ఒకసారి ఆలోచించండి. మన అమ్మానాన్నల తరంలో చాలా మందికి పెన్షనుండేది. గవర్నమెంట్ జాబ్, రిటైర్ అయ్యాక నెల నెల పెన్షన్, లైఫ్ సెట్. కాని మన జనరేషన్కి ఆ పరిస్థితి లేదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, చిన్న కుటుంబాలొచ్చాయి. అంటే మన రిటైర్మెంట్ బాధ్యత పూర్తిగా మనమీదే పడింది. మన భవిష్యత్తును మనమే ప్లాన్ చేసుకోవాలి, అంతే. అయితే ఈ కొత్త సవాలును ఎదుర్కోవడానికే ప్రభుత్వం ఒక స్పెషల్ సిస్టమ్ని తీసుకొచ్చింది. అదే మన మొదటి ఆప్షన్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా ఎన్పీఎస్. దీన్ని క్రమశిక్షణగల రక్షకుడు అని ఎందుకంటారంటే, చాలా సింపుల్గా చెప్పాలంటే ఎన్పీఎస్ అనేది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ లాంటిది. దీని ఏకైక గమ్యం మన రిటైర్మెంట్. మన వర్కింగ్ లైఫ్ అంతా కొంచెం కొంచెం డబ్బుని ఒక ఉండీలో వేసినట్టు ఇందులో వేస్తాం. రిటైర్ అయ్యాక ఆ ఉండీని పగలగొట్టి దాని నుండి మనకు నెల నెల పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ ఎన్పీఎస్ సిస్టంలో 2 అకౌంట్లు ఉంటాయి. మొదటిది టైర్ 1. ఇది మన రిటైర్మెంట్ డబ్బు కోసం కట్టిన ఒక పక్కా కోటలాంటిది. ఇందులో పెట్టిన డబ్బుని 60 ఏళ్లు వచ్చే వరకు తీయడానికి వీల్లేదు. ఇక రెండోది టైర్ 2. ఇది ఆప్షనల్, ఒక ఫ్లెక్సిబుల్ సేవింగ్స్ అకౌంట్ లాంటిదన్నమాట. మనకు కావాలంటే ఇందులో డబ్బు వేసుకోవచ్చు, అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎన్పీఎస్ అంటే మన డబ్బుని గవర్నమెంట్ ఎక్కడో పెట్టేస్తుంది, మనకు సంబంధం లేదు అనుకోవద్దు. కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది. మన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ అవ్వాలో మనమే డిసైడ్ చేయొచ్చు. రిస్క్ తీసుకుని ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఈక్విటీని ఎంచుకోవచ్చు. లేదు, నాకు సేఫ్టీ ముఖ్యం అనుకుంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ వైపు వెళ్లొచ్చు. అయితే ఈ కేటాయింపులో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి యాక్టివ్ చాయిస్, అంటే డ్రైవింగ్ సీట్లో మనమే కూర్చుని ఏ ఫండ్లో ఎంత పెట్టాలో మనమే నిర్ణయించుకోవడం. రెండోది ఆటో చాయిస్. ఇది సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ లాంటిది. మన వయసు పెరుగుతున్న కొద్దీ సిస్టమే ఆటోమేటిక్గా రిస్క్ తగ్గించుకుంటూ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తుంది. ఓకే, ఇది ఎన్పీఎస్ సంగతి. ఇప్పుడు మన రెండో పోటీదారు, వెల్త్ క్రియేషన్కి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. ఎన్పీఎస్ని మనం ఒక స్పెషలిస్ట్ డాక్టర్తో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్స్ ఒక జనరల్ ఫిజీషియన్ లాంటివి. కాదు, ఇంకా చెప్పాలంటే ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటివి. దేనికైనా వాడచ్చు. ఇల్లు కొనాలన్నా, పిల్లల చదువులకైనా, వెకేషన్కి వెళ్లాలన్నా, ఆఖరికి రిటైర్మెంట్ కోసమైనా, ఏ ఫైనాన్షియల్ గోల్కైనా మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ఆప్షన్. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తే మన ముందు బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కువ గ్రోత్ కావాలంటే ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. సేఫ్టీ, స్టెబిలిటీ కావాలంటే డెట్ ఫండ్స్ ఉన్నాయి. రెండూ బ్యాలెన్స్డ్గా కావాలంటే హైబ్రిడ్ ఫండ్స్. వీటితో పాటు ట్యాక్స్ సేవింగ్ కోసం స్పెషల్గా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో మన రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టు ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ యొక్క అసలైన బలం, వాటి అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ, అంటే ఫ్లెక్సిబిలిటీ. ఎన్పీఎస్ లాగా మన డబ్బు 60 ఏళ్ల వరకు లాక్ అయిపోడు. మధ్యలో ఏమైనా అవసరం వస్తే మన డబ్బుని మనం ఈజీగా తీసుకోవచ్చు. ఈ స్వేచ్ఛే చాలామందిని మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆకర్షిస్తుంది. రైట్, ఇప్పుడుదాకా ఎన్పీఎస్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి విడివిడిగా చూశాం. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి ఒక ఫేజ్ ఆఫ్ చేద్దాం. ఎవరు దేనిలో బెస్ట్ అనేది తేల్చేద్దాం. ఈ టేబుల్ చూడగానే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఎన్పీఎస్ అనేది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ, అంటే పీఎఫ్ఆర్డీఏ కంట్రోల్లో ఉంటుంది. దాని ప్రధాన ఉద్దేశం ఒక్కటే, రిటైర్మెంట్ ప్లానింగ్. అదే మ్యూచువల్ ఫండ్స్ సెబీ కంట్రోల్లో ఉంటాయి. వాటి ఉద్దేశం జనరల్గా వెల్త్ క్రియేషన్. అంటే ఎన్పీఎస్ ఒక స్పెషలిస్ట్ అయితే మ్యూచువల్ ఫండ్స్ ఒక ఆల్రౌండర్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం లిక్విడిటీ ఇంకా ఖర్చుల గురించి. ఎన్పీఎస్లో లిక్విడిటీ చాలా తక్కువ.
60 ఏళ్ల వరకు డబ్బు లాక్ అయిపోతుంది. కానీ దీనివల్ల మనకొక డిసిప్లిన్ వస్తుంది. దానికి తోడు ఫండ్ మేనేజ్మెంట్ ఖర్చులు చాలా అంటే చాలా తక్కువ. అదే మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడిటీ హై. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు తీసుకోవచ్చు. కానీ ఈ ఫ్లెక్సిబిలిటీ కోసం మనం కొంచెం ఎక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో కట్టాల్సుంటుంది. సో ఇది డిసిప్లిన్ వర్సెస్ ఫ్రీడమ్ లాంటిది. సరే, అన్నీ బానే ఉన్నాయి. మరి ట్యాక్స్ బెనిఫిట్ సంగతేంటి? ఇక్కడే ఎన్పీఎస్కి ఒక సీక్రెట్ వెపన్, ఒక సూపర్ పవర్ ఉంది. అదేంటంటే సెక్షన్ 80C కింద అందర్లాగే 1.5 lakh వరకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. కానీ దానికి అదనంగా ఎన్పీఎస్కి మాత్రమే ప్రత్యేకంగా ఇంకో 50,000 రూపాయల డిడక్షన్ దొరుకుతుంది. ఇది వేరే ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లోనూ లేదు. ఈ 50,000 రూపాయలు ఇదే గేమ్ చేంజర్. సెక్షన్ 80 CCD 1B కింద వచ్చే ఈ ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఎన్పీఎస్ని ట్యాక్స్ సేవింగ్ విషయంలో మిగతా వాటన్నిటికంటే ఒక అడుగు ముందు నిలబెడుతుంది. గుర్తుంచుకోండి, ఈ బెనిఫిట్ కేవలం ఎన్పీఎస్కి మాత్రమే. ఓకే, ఇన్ని విషయాలు తెలిసాక మన ముందున్న అసలైన ప్రశ్న ఒక్కటే. మరి మన రిటైర్మెంట్ కోసం ఏ దారి ఎంచుకోవాలి? ఎన్పీఎస్సా, మ్యూచువల్ ఫండ్సా, లేక రెండూనా? ఫైనల్ డెసిషన్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ డబ్బుని ఎలా ఇస్తుందో చూద్దాం. 60 ఏళ్లొచ్చాక మన మొత్తం కార్పస్లో 60% వరకు ట్యాక్స్ లేకుండా ఒకేసారి తీసుకోవచ్చు. మిగిలిన కనీసం 40%తో మనమొక యాన్యుటీ ప్లాన్ కొనాలి. ఈ ప్లాన్ మనకు జీవితాంతం ప్రతి నెల ఒక గ్యారంటీడ్ పెన్షన్ ఇస్తుందన్నమాట. సో ఇది లైఫ్ లాంగ్ ఇన్కమ్ సెక్యూరిటీ ఇస్తుంది. మరి మ్యూచువల్ ఫండ్ సంగతేంటి? ఇక్కడ మనం ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా నెలనెలా డబ్బు తీసుకోవచ్చు. ఇది ఒక బావి నుండి నీళ్లు తోడుకున్నట్టు. కానీ ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఆదాయం మార్కెట్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పడిపోతే మన బావిలో నీళ్లు త్వరగా అయిపోవచ్చు, గ్యారంటీడ్ ఇన్కమ్ అయితే కాదు. సో ఫైనల్గా ఏది బెస్ట్? నిజం చెప్పాలంటే ఇదొకరి అవసరాలను బట్టి ఉంటుంది. ఒకవేళ క్రమశిక్షణ, తక్కువ ఖర్చులు, ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలనుకుంటే ఎన్పీఎస్ సరైన ఎంపిక. లేదు, ఫ్లెక్సిబిలిటీ, లిక్విడిటీ, ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్లడం మంచిది. నిజానికి చాలామంది స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఈ రెండింటినీ కలిపి ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటారు. అదే బెస్ట్ స్ట్రాటజీ కూడా. చూసారుగా, ఇవి రెండు చాలా పవర్ఫుల్ టూల్స్. ఒకటి క్రమశిక్షణతో కూడిన భద్రతను ఇస్తుంది, ఇంకొకటి స్వేచ్ఛతో కూడిన వృద్ధిని ఇస్తుంది. మరి మన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవటానికి మనం ఏ సాధనాన్ని వాడబోతున్నాం? మన రిటైర్మెంట్ కథను మనం ఎలా రాసుకోబోతున్నాం? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.